హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి 26/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 10:40 అలా అవుతుంది. ఏపీడిఎస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం లేదండి. అండ్ అలానే క్యాప్చా కోడ్ను కూడా తీసివేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. కాల్ లెటర్స్ చాలా తక్కువ మందికండి, బిలో 1% మాత్రమే రావడం జరిగింది. ఇంకా 99% కాల్ లెటర్స్ అనేవి ఇంకా రావాల్సిందండి. అలానే సర్టిఫికెట్స్ అప్లోడ్ ఆప్షన్ కూడా తీసివేయడం జరిగిందండి. సో కాబట్టి ఈ విషయాలన్నింటిని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపైతే మనకు ఒక అప్డేట్ అయితే దీని మీద రావడానికి ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం ఇప్పుడైతే ఏవైతే మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నామో టెక్నికల్ ఇష్యూస్ అన్నింటిని కూడా గవర్నమెంట్ రేపటి లోపల మొత్తం సార్ట్అవుట్ చేస్తుందని నేను అనుకుంటా ఉన్నా అండి. ఇలా మనకు ఏపీడిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పైన ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చెప్పేసి కింద పాస్వర్డ్ అని చెప్పి ఉంటుందండి. ఇక్కడ పక్కన ఏదైతే మన క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఉంటుందో అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికైతే దాన్ని డిసేబుల్ చేయడం జరిగింది. మేబీ దీని గురించి గ్రౌండ్ లెవెల్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. అందుకోసం అని చెప్పేసి ఇది ఓపెన్ అవ్వడం లేదు. దీని గురించి మ్యాక్సిమం మనకు రేపు ఒక అప్డేట్ అయితే రావడానికి ఛాన్స్ ఉందండి. దీని గురించి ఏమన్నా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే రేపు నేను మీకు ఇస్తానండి.